హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో ఈవినింగ్ టైం స్నాక్స్కి బేల్పూరి రెసిపీ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి కర్ణాటకలో హుబ్లీలో ఫేమస్ అయిన బేల్పూరి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తింటూ ఉంటే ఎన్ని తింటామో తెలియదండి, తింటూనే ఉంటాము, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుని వేగనివ్వాలి. ఇది కాస్త వేగాక ఇప్పుడు ఇందులోకి తరిగిన ఉల్లిపాయ పెద్ద సైజు 1 వేసుకున్నాను. పెద్దదైతే 1 వేసుకోండి, చిన్నవైతే 2 వేసుకోండి. ఇందులోకి కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చిని విధంగా స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఈ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని ఆ రసాన్ని వేసుకుంటున్నాను. ఈ చింతపండు రసాన్ని మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ బెల్లం వేసుకోవాలి. బెల్లం అలాగే చింతపండు రసం కంపల్సరీ వేసుకోవాలండి, అస్సలు మిస్ చేయకండి. ఈ రెండిటి వల్లనే ఈ బేల్పూరి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఈ చింతపండు రసం అనేది బాగా ఇంకిపోయి ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. సో ఈ విధంగా బాగా వేగి ఆయిల్ అనేది ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత నేనైతే ఇక్కడ ఒక 3 కప్పుల వరకు బొరుగులు తీసుకున్నాను. ఒక 3కి సరిపోతాయండి ఇవి. తీసుకుని ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని వేసుకుంటున్నాను. ఈ మసాలా వచ్చేసి అంతా వేయకండి, ఒక 2 టేబుల్ స్పూన్ అంతా సైడ్కి తీసుకుని మిగతాదంతా వేసుకోండి. చూడండి, నేనైతే ఇక్కడ కొద్దిగా ప్యాన్లో ఉంచుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్లో కొంచెం టేస్ట్ చెక్ చేసుకుని కావాలంటే వేసుకోవచ్చు. ముందుగానే అంతా వేసుకున్నారనుకోండి పుల్లగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక గరిటెతో కానీ లేదా చేతితో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉంటే కొంచెం ముద్దలాగా ఫామ్ అవుతుందండి. ఇది కలర్ అయితే ఎల్లో కలర్లో ఉంది. ఈ వీడియోలో కనిపించేది మాత్రం లైట్ కలర్లో కనిపిస్తున్నాయండి ఇవి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తరిగిన ఉల్లిపాయ 1 వేసుకుంటున్నాను. అలాగే తరిగిన టమాటాలు ఇది కూడా 1 వేసుకోవాలి. వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోని సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ లేదా 1 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు పౌడర్ అండి, ఇది కూడా కంపల్సరీ వేసుకోవాలి. వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చేత్తో మిక్స్ చేసుకోండి, వీలైతే ఇంకా కొంచెం బాగా మిక్స్ అయిపోతుంది. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసుకుని తిన్నారంటే ఒక 5 నిమిషాల్లో అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తింటూ ఉంటే ఎన్ని తింటామో తెలియదు, అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఈ స్టేజ్లో కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని కావాలంటే మిగతా గ్రేవీని కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. కావాలంటే పైనుంచి కొద్దిగా కారపూస కానీ లేదా సేవ్ కానీ వేసుకుని తినేసేయండి, అంతే. చాలా ఈజీగా జస్ట్ ఒక 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.